హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ఛానల్ ఫ్రెండ్స్. రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, వైఎస్ఆర్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ అన్నది మన మొబైల్ నుంచి ఎలా తెలుసుకోవాలన్నది వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉందని ఎలా తెలుసుకోవాలన్నది ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు మాత్రం వీడియో కానీ ఎక్కడికైనా స్కిప్ చేయకండి, మొత్తం పూర్తిగా చూడడానికి మాత్రం ప్రయత్నించండి ఫ్రెండ్స్. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ సంబంధించిన మొబైల్ ఉన్న క్రోమ్ బ్రౌజర్ అన్నది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన నేను వెబ్సైట్ లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో అన్నది ఇస్తాను. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి లాగిన్ అవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెండ్స్ నేను కింద దీనికి సంబంధించిన లింక్ అన్నది ఇస్తాను. ఆ లింక్ అన్నది మీరు డైరెక్ట్గా క్లిక్ చేయగానే సేమ్ ఇదే వెబ్సైట్లోకి అన్నది వస్తారు. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే మీ సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఇవ్వండి. సపోజ్ నేను ఒక ఆధార్ కార్డ్ నెంబర్ అన్నది ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అన్నది ఇచ్చాను. మీకు సెక్యూరిటీ పర్పస్ మీద నేను ఇది బ్లర్ చేస్తున్నాను. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చాను కదా. అంటే ఇది ఏంటంటే ఫ్రెండ్స్, వైఎస్ఆర్ రైతు భరోసాకి అకౌంట్ ఉండాలన్నమాట. ఇక్కడ నేను సంథింగ్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ నేను కింద చూడండి ఫ్రెండ్స్, సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సబ్మిట్ అని కొడుతున్నాను. కొత్తగా లోడింగ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి కింద మనకు వచ్చింది కదా, మనకు సంబంధించిన నేమ్ వచ్చింది, అలాగే స్టేటస్ చూపిస్తుంది, పేమెంట్ సక్సెస్ అని వచ్చింది. అంటే పేమెంట్ అన్నది వాళ్ళకి వచ్చిందనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సంబంధించి మనం ఈ అకౌంట్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా కూడా చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అలాగే కొంచెం మీరు పక్క కొంచెం స్క్రోల్ చేసి కొంచెం పక్క తిప్పగానే చూడండి ఫ్రెండ్స్, మన అకౌంట్ నెంబర్ కూడా చూపిస్తుంది, లాస్ట్ ఉన్న నెంబర్స్, అలాగే ఎంత అమౌంట్ కూడా వచ్చింది కూడా అని చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 5,500 వచ్చిందని కూడా క్లియర్గా చూపిస్తుంది. ఇలా మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు. అలా మీరు ఇలాగే సింపుల్ ఇదే ప్రాసెస్ కింద మీరు తెలుసుకోవచ్చు అనమాట. చూసారు ఫ్రెండ్స్ ఈ వీడియో. దీనికి సంబంధించిన లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో అందిస్తాను. డైరెక్ట్ మీరు క్లిక్ చేయగానే ఇదే ఇంటర్ఫేస్లోకి వస్తారు. మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, అది ఇచ్చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ అంటే మీరు ఈ వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించింది క్రియేట్ చేసుకుంటేనే మీకు వస్తుంది. మీరు క్రియేట్ చేసుకోకపోతే సంబంధించింది రాదనమాట. డేటా ఈజ్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ ఉంటే వస్తుందన్నమాట. అలాగే మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో కూడా ఇలా చెక్ చేసుకోండి. ఇలాగే సేమ్ మీకు చూపిస్తుంది అనమాట. మీకు సంబంధించిన నేమ్ స్టేటస్ అని ఏది చూపిస్తుంది, అంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్నదన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగే మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మర్చిపోకుండా మీ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.